ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు, చాలా మందికి తెలియదు ఎన్ని సంస్థలు చేస్తాయని. 10 సంస్థల్లో అధ్యక్ష నాకు టైం ఇచ్చిందే 10 నిమిషాలు ఇచ్చింది అధ్యక్ష, హాఫ్ అన్ అవర్. ఇవాళ నాకు అధ్యక్ష ఇవాళ ఉద్యోగాలు ఇస్తే నిన్నగాక మొన్న కొన్ని 2 ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, సంతోషం. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో మనం కూడా ఒకటి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిక్లేర్ చేసింది. మొత్తం కూడా వాళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ది ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 1కి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. మేము చెప్పలే అధ్యక్ష, మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 1 8 రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం. ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 10 సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇవాళ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఎవరిని వేసిండ్రు ఇవాళ? ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు, రాజకీయ నాయకుల్ని కూడా వేశారు. ఈ తెలంగాణకి సంబంధం లేని వాళ్ళని కూడా ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేశారు. ఇలా 95% గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా 95% ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్లో వచ్చేటి మొత్తం కూడా ఇవాళ ఇక్కడికే వస్తున్నాయి. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ 2 ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు. నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష? 30వ తారీఖు డిసెంబర్ 2023. ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష? 8వ నెల 2వ తారీఖు అయింది. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నిధులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు, సంతోషం. ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంటుంది. ఒక ప్రభుత్వంలో ఇచ్చినా ఇంకో ప్రభుత్వంలో వస్తుంది. ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడినారు అధ్యక్ష? వారు ఖచ్చితంగా అక్కడ కానీ ఇంకో దగ్గర 400 సంబంధించిన సింగరేణి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి. ఇవాళ మీరు 30-35 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి. కానీ గత ప్రభుత్వాన్ని, గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరినీ చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండిన తర్వాత తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష. అంతే తప్పగానే అక్కడ మీరు ఏదైతే ఎవరైనా ఇవ్వాల్సిందే, కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలాడి బూతులాడితే సరైనది కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 1,60,000 ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం, అందులో 1,00,000 ఇంకో 10,000 ఉన్నట్లయితే ఇది వాస్తవం. కాబట్టి అందులో మీరు ఇంకోటి మెన్షన్ చేసిండ్రు, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా ఇస్తాను, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని. కానీ ఇదే నిరుద్యోగ భృతి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క అన్నారు, నేను ఎక్కడన్నానని చెప్పేసి అన్నారు. మీకు నేను చూపిస్తాను. మీరు ఇలా మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి గురించి మీరిచ్చిన డిక్లరేషన్ 9వ పేజీ 2వ పారాగ్రాఫ్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు ఇందులో పెట్టారు. ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిన దానే మేము అడుగుతున్నాం. మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్క అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 30 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ చదువుకోండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే, వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా, మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4,000 నిరుద్యోగ భృతి ఆ 30 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ కొన్ని మీరు చేయుత పథకం కింద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ మీరు చెప్పారు గొప్పగా. ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్, టెంపరీ, అడహాకు రకరకాల ఉద్యోగస్తున్నారు. కొద్ది మందికి నెల రోజున ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడిక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచారం పటాటోపన్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళే కాదు, అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మీరు ఏదైతే చెప్పినరో ఇవాళ చేయుత పథకం కింద 4,000 పింఛన్ తర్వాత ఇవ్వచ్చు. మీరు చెప్పిన ప్రకారం 6 నెలల్లో 100 రోజులు ఇవ్వచ్చు. కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలామందికి ఈ 2,000 46 లక్షల మందికి అనాథలకు ఆర్తాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులకు కావచ్చు 46 లక్షల మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే. ఆ 2,000 ఇచ్చేది
దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ ఒకటే మీరు ఇంతకుముందు మాట్లాడారు, కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే. కేంద్రం చిల్లి గవ మన బడ్జెట్ పెట్టింది.